క్యారెక్టర్ని ప్రాపర్గా డిజైన్ చేసుకున్నారా? ఒకటండి, సామాజ వర్గమన నాకు కథ చెప్పినప్పుడు అఫ్కోర్స్ చెప్పినట్టు డేట్లు కొంచెం లేట్ అయింది, 2 months తర్వాత నేను జాయిన్ అయ్యాను. ఇంకొకసారి చెప్పన్నానండి కథ సాయిరామ్ అభిరాజన్, ఎందుకంటే ఆ క్యారెక్టర్లో మీరు నవ్వుతున్నారు కానీ దాంట్లో ఉన్న డెప్త్ నేను పీల్చుకోవాలండి. అంత డెప్త్ ఉన్న క్యారెక్టర్ వాళ్ళు క్రియేట్ చేసే క్యారెక్టర్స్. సేమ్ థింగ్ మళ్ళీ నారీ నారీ నడుము మురారి సాయిరామ్ అబ్రాజు కథ చెబుతుంటే నేను నవ్వుతూనే ఉన్నా, సీన్లంతా నవ్వుతూనే ఉన్నా. అంటే జనరల్గా నా సినిమాలు నేను నవ్వుతూ చేయను, ఎక్కువ కంట్రోల్ అవ్వలేక నవ్వు వచ్చినాయి. అంటే యాజ్ అన్ ఆడియన్స్ ఐ ఎంజాయిడ్ దోస్ సీన్స్. సో జనరల్గా స్పాట్ ఇంప్రొవైజేషన్ ఎంతో 1% 2% ఉంటుందండి. సాయిరామ్ అబ్రాజుకి హీ హెస్ గాట్ అన్ ఫ్లేర్ ఫర్ ఫ్యామిలీ కామెడీ అండి. అది మరొక్కసారి నారీ నారీ నడుము మురారి ఖచ్చితంగా ప్రూవ్ చేస్తున్నా అండి, లేకపోతే నేనేంటో చెప్పాను. మరి అనిల్ గారు, మీరు భారీ చిత్రం, అనిల్ గారు ఒక్క నిమిషం, అనిల్ గారు మీరు భారీ